ఇవాళ మనం 'స్పై ఫ్యామిలీ' సీజన్ 3 ఎపిసోడ్ 8ని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్‌లో మనం హైజాక్ అయిన బస్‌ని అయితే చూస్తాం. ఇక ఇదే మూమెంట్‌లో ఇక్కడికి ఒక అతను వచ్చి ఈ సీక్రెట్ ఆఫీసర్స్‌కి చెప్తూ ఉంటాడు. సెకండ్ బస్ ఎక్కడ ఉందన్న సంగతి మాకు తెలిసిపోయింది. ఇంకా మేము ఆ బస్‌ని అక్కడ విడిపించేదాకా మీరు ఇక్కడ ఏం యాక్షన్ తీసుకోకండి. ఇంకా మనం ఈ బస్‌లో పిల్లల్ని చూస్తే వీళ్ళంతా చాలా భయపడుతూ ఉంటారు. ఇంకా ఇదే మూమెంట్‌లో ఇక్కడికి బేకీ వాళ్ళ నాన్న అయితే వస్తాడు. ఇక తను వచ్చి రాగానే వెంటనే ఈ బస్‌లోకి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాడు. దీన్ని చూసి పోలీస్ ఆఫీసర్స్ అతను ఆపుతారు. ఇంకా ఇక్కడే మనం ప్రొఫెసర్ హెండర్సన్ ని కూడా చూస్తాం. ఇప్పుడు హెండర్సన్ ని చూసి మార్తా అంటుంది, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? దీనిపై హెండర్సన్ చెప్తాడు, నా పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను కూడా ఇక్కడే ఉన్నాను. ఇది విని మార్తా అంటుంది, నువ్వు ఇక్కడ ఉన్నా కూడా ఏమీ చేయలేవు. అది సరే కానీ పిల్లల గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? దీనిపై హెండర్సన్ చెప్తాడు, ఇప్పటి కూడా సిచ్యువేషన్ అలాగే ఉంది. ఇంకా గవర్నమెంట్ డిసిజన్ కోసమే అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు లోపల పిల్లలందరూ అనుకునేది విని విని ఆన్యకేమో కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఇంకోవైపు ఏమో బిల్లీ బస్ బయటకు వచ్చి అంటూ ఉంటాడు, నేను చెప్పిన పని ఏడుదాకొచ్చింది. దీనిపై పోలీస్ ఆఫీసర్ చెప్తాడు, నువ్వు చెప్పిన పని మీదనే పేపర్ వర్క్ జరుగుతుంది, అదంతా కంప్లీట్ చేయడానికి మాకు కొంచెం టైం కావాలి. ఇంకా పోలీస్ ఆఫీసర్ చెప్తాడు, పిల్లలకి చాలా ఆకలిగా ఉన్నట్టుంది, మేము వాళ్ళ కోసం ఫుడ్ ని పంపిస్తున్నాం. దీనికి బిల్లీ అయితే ఒప్పుకుంటాడు కానీ ఒక కండిషన్ అయితే పెడతాడు. తను చెప్తాడు, ఈ ఫుడ్ ని కేవలం ఒక్కలే తీసుకురావాలి, ఆ ఒక్కరు ఎవరనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఇది విని పోలీస్ ఆఫీసర్ తన గెటప్ ని చేంజ్ చేసుకుని లోపలికి వెళ్దామని డిసైడ్ అవుతాడు. వీళ్ళు ఇలాగే ఉన్న మూమెంట్ లో ఇక్కడికి హెండర్సన్ అయితే వస్తాడు. తనంటాడు, మిమ్మల్ని గనక వాళ్ళు కనిపెట్టారంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది, అందుకే ఈ ఫుడ్ ని తీసుకొని నేను వెళ్తాను. ఇక దీని తర్వాత బిల్లీ హెండర్సన్ ని పూర్తిగా చెక్ చేసిన తర్వాత లోపలికి అయితే పంపిస్తాడు. ఇక హెండర్సన్ లోపలికి రావడం చూసి పిల్లలందరికీ చాలా సంతోషంగా అనిపిస్తుంది. దీన్ని చూసి హెండర్సన్ అంటాడు, మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి, ఇంకా మీరు ఈ విషయాన్ని మర్చిపోకండి, మీరు ఈడెన్ అకాడమీకి సంబంధించిన స్టూడెంట్స్, ఇలాంటి సిచ్యువేషన్ లో ఎలా ఉండాలన్న సంగతి మీకు తెలిసే ఉంటుంది. ఇక ఇదే మూమెంట్ లో హెండర్సన్ కి ఒక టీచర్ అయితే కనిపిస్తాడు. అతని సిచ్యువేషన్ అంత బాగా ఉండదు. అతన్ని చూసి హెండర్సన్ బిల్లీతో అంటాడు, మీరు వెంటనే ఇతన్ని హాస్పిటల్ కి పంపించండి. ఇది విని బిల్లీ అంటాడు, నేను అలా చేయలేను. దీనిపై హెండర్సన్ అంటాడు, అలాగైతే మీరు నా బదులుగా అతన్ని పంపించండి. ఇది విని బిల్లీ దీనికి ఒప్పుకొని అతనైతే బయటికి పంపిస్తాడు. ఇంకా లోపల హెండర్సన్ కి ఆనియా ఇంకా డేమియన్ మెల్లో 2 బాక్సెస్ అయితే కనిపిస్తాయి. దీన్ని చూసి అతను చాలా భయపడతాడు. ఇప్పుడు హెండర్సన్ అంటాడు, ఇలాంటి సిచ్యువేషన్ లో మీకు ఆకలి కాదన్న సంగతి నాకు తెలుసు, అయినా కానీ మీరు ఎనర్జీ కోసం తినండి. ఇంకా ఇదే సిచ్యువేషన్ లో ఆనియా ఇంత ధైర్యంగా ఉండడం చూసి హెండర్సన్ అయితే షాక్ లో ఉంటాడు. ఇంకా ఇక్కడే ఉన్న బేకీకి ఆ ఫుడ్ ని చూడగానే అర్థమైపోతుంది, ఇది వాళ్ళ నాన్న పంపించాడని. ఇంకా తనకు అర్థమైపోతుంది, మా నాన్న ఇక్కడే ఉన్నాడని. ఇప్పుడు ఇక్కడ హెండర్సన్ బిల్లీతో అడుగుతాడు, నీకు పిల్లలు ఉన్నారా? దీనిపై బిల్లీ చెప్తాడు, నాకు కూతురుంది. ఇది విని హెండర్సన్ అంటాడు, నువ్వు కూడా ఒక పేరెంట్ వే కదా, ఇలాంటి సిచ్యువేషన్ లోకి పిల్లలు ఎందుకు లాగుతున్నావు, వాళ్ళని వదిలేయొచ్చు కదా. ఇది విని బిల్లీ అంటాడు, నాకు కూతురు ఉండేది. ఇది విని హెండర్సన్ కి అసలు ఏమీ అర్థం కాదు. మీరు టీచర్ కాబట్టి మీకు ఈ విషయం తెలిసే ఉంటుంది. రెడ్ సర్కస్ గ్రూప్ అనేది స్టూడెంట్స్ కి సంబంధించిన గ్రూప్ అని. ఇంకా రెడ్ సర్కస్ గ్రూప్ ఈక్వాలిటీ ఇంకా ఫ్రీడమ్ ని ప్రమోట్ చేస్తుంది. మేము కేవలం బలహీనులకి సహాయం చేసే వాళ్ళం, కానీ మా గ్రూప్ ని గవర్నమెంట్ యాంటీ నేషన్ గా ప్రకటించింది. ఇంకా మా మీద చాలా దాడుల్ని చేసింది, అందుకే మాతో ఎలా అయితే చేశారో మేము కూడా ఇప్పుడు అదే చేస్తున్నాం. ఇక ఇంకో వైపు మనం యూరిన్ అయితే చూస్తాం. తన బస్ యొక్క టైర్ మార్క్స్ ని కనిపెట్టి ఆ బస్ ఉన్న ప్లేస్ కి అయితే వచ్చేస్తాడు. ఇక దీని తర్వాత మనం బిల్లీ యొక్క పాస్ట్ ని అయితే చూస్తాం. దాంట్లో తను వాళ్ళ కూతుర్ని ప్రొటెస్ట్ లకి వెళ్ళకని ఆపుతూ ఉంటాడు. దీనిపై వీళ్ళ కూతురు చెప్తూ ఉంటుంది, మేము మంచి కోసమే ఈ ప్రొటెస్ట్ ని చేస్తూ ఉన్నాం. దీనిపై బిల్లీ అంటాడు, గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా వెళ్ళడం అంత మంచిది కాదు. దీనిపై వీళ్ళ కూతురు అంటుంది, మనం ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి, ఇంకా నేను తప్పుని తప్పు అని చెప్పలేని ప్రపంచంలో ఉన్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ఇంకా ఈ గవర్నమెంట్ వల్ల చాలా మంది చాలా బాధపడ్డారు, నేను కేవలం వాళ్ళకి హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను. ఇది విని బిల్లీ అంటాడు, ఇదంతా నువ్వు అనుకునేంత సింపుల్ గా ఉండదు. ఇది విని వాళ్ళ కూతురు అంటుంది, మీరు కూడా వాళ్ళ వైపే ఉన్నారంటే మీరు కూడా నా శత్రువే. ఇది విని బిల్లీ అంటాడు, నా ఫ్యామిలీ గురించి ఆలోచించుకోవడంలో తప్పు లేదు. ఇక ఇది విని వాళ్ళ కూతురు కోపంలో ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక కొంచెం సేపటి తర్వాత బిల్లీకి తెలుస్తుంది తన కూతురు చనిపోయిందని. ఇక దీని తర్వాత కథ మళ్ళీ ప్రెసెంట్ లోకి అయితే వస్తుంది. ఇక ఇక్కడ ఆన్య కూడా తన మైండ్ రీడ్ చేయడం వల్ల తనకి ఇదంతా తెలిసిపోతుంది. ఇప్పుడు ఇక్కడ బస్ డ్రైవర్ కి చాలా భయం వేస్తూ ఉంటుంది. తన అంటాడు, మనం ఎంతసేపు ఇక్కడ ఇలాగే వెయిట్ చేస్తూ ఉండాలి, మనం ఆ సెకండ్ బస్ హెల్ప్ తోటి ఇక్కడి నుంచి పారిపోదాం. ఇది విని బిల్లీ అంటాడు, ప్రస్తుతానికి మనం ఆ బస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని సీక్రెట్ గా ఉంచాలి. ఇక దీని తర్వాత మనం సెకండ్ బస్ ఉండే ప్లేస్ ని అయితే చూస్తాం. ఇప్పుడు ఇక్కడ సీక్రెట్ ఏజెన్సీ వాళ్ళు వీళ్ళంతా ఎంతమంది ఉన్నారని చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఇందులోనే ఒక ఏజెంట్ అంటూ ఉంటాడు, వీళ్ళు ఆ బస్ కి దూరంగా వెళ్ళగానే మనం మన పనిని మొదలు పెడదాం. ఇక వీళ్ళు అనుకున్నట్టే వీళ్ళకి ఒక ఛాన్స్ అయితే దొరుకుతుంది. ఇక ఆ ఛాన్స్ లో వీళ్ళంతా స్మోక్స్ ని యూజ్ చేసి వీళ్ళందరినీ అయితే ఫినిష్ చేస్తారు. ఇంకా లాస్ట్ కి వీళ్ళ హెడ్ ఒక్కడైతే మిగిలిపోతాడు. ఇప్పుడు యూరి వెంటనే వెళ్లి అతని మీదకి అయితే అటాక్ చేస్తాడు. దీన్ని చూసి అతను కూడా యూరి మీదకి అటాక్ చేస్తాడు. దీని వల్ల యూరికి దెబ్బ తగులుతుంది. అయినా కానీ ఏదో ఒకటి చేసి వీళ్ళంతా అతను అయితే ఫినిష్ చేస్తారు. అలాగే దీని తర్వాత వీళ్ళంతా యూరికి తగిలిన దెబ్బ మీద ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇంకా పెయిన్ లో యూరి అరుస్తూ ఉంటాడు. ఇంకా ఆన్యని తిడతాడు. సరే ఇక ఇంకో వైపు సీక్రెట్ ఏజెన్సీ కూడా తెలిసిపోతుంది సెకండ్ బస్ వీళ్ళ కంట్రోల్ లోకి వచ్చిందని. ఇక ఇప్పుడు తను ఇక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ తోటి అంటూ ఉంటాడు, ప్రెసెంట్ సిచ్యువేషన్ ని మేము హ్యాండిల్ చేస్తాం,
ఇంకా వీళ్ళంటారు నీకు కావాల్సినట్టే మేము దీన్ని ప్రశాంతంగా ఫినిష్ చేస్తాం. ఇక దీని తర్వాత సీక్రెట్ ఏజెన్సీ వాళ్ళు బస్ లో ఉన్న వాళ్ళకి అనౌన్స్ చేస్తారు సెకండ్ బస్ మా కంట్రోల్ లోకి వచ్చిందని. ఇంకా వాళ్ళంటారు నీ ప్లాన్ ఇప్పుడు ఫెయిల్ అయిపోయింది, నీకు సరెండర్ అవ్వడం తప్ప వేరే మార్గం లేదు. ఇంకా మీరు డిసిజన్ తీసుకోవడానికి మేము మీకు మార్నింగ్ దాకా టైం ఇస్తున్నాం. ఇక్కడ బిల్లీ అనుకుంటూ ఉంటాడు అలాగైతే మేము అనుకున్న ప్లాన్ ఫ్లాప్ అయిపోయిందా. ఇప్పుడు ఇక్కడే ఉన్న అమ్మాయి అంటూ ఉంటుంది మనం ఏదో ఒకటి చేసి మన వాళ్ళందరినీ కాపాడాలి. ఇక్కడ బస్ డ్రైవర్ ఆలోచిస్తూ ఉంటాడు మనం ఇప్పుడు ఏమీ చేయలేం, ఇంకా నా దగ్గర ఒకటే ప్లాన్ ఉంది, అది బస్ ని పేల్ చేయడం. ఇక బస్ ని పేల్ చేయడం అనే మాట విని ఆన్యకైతే చాలా భయం వేస్తుంది. ఇంకా ఇదే మూమెంట్ లో ఆన్యకి వేరే వాళ్ళ సౌండ్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇంకా బయట మనం చూస్తే అక్కడ పెద్ద ఆర్మీ అయితే ఉంటుంది. ఇక మనకు అర్థమైపోతుంది వీళ్ళు అసలు మార్నింగ్ దాకా వెయిట్ చేయాలని అనుకోవట్లేదని. ఇది విని పోలీస్ ఆఫీసర్ అంటాడు నువ్వు మార్నింగ్ దాకా వాళ్ళకి టైం ఇచ్చావు కదా. ఇది విని ఏజెన్సీ అతను అంటాడు నీకు వాళ్ళ మీద నమ్మకం ఉందా, మేము ఇదంతా ఇప్పుడే కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యాం. ఇక ఇప్పుడు తను వాళ్ళ టీం వాళ్ళకైతే ఆర్డర్ వేస్తాడు. తను అంటాడు తగినంత తక్కువ డ్యామేజ్ లో అతన్ని మీరు పట్టుకోండి. ఇక మనం లోపల ఆన్యన్ అయితే చూస్తాం తను ఇదంతా వింటుంది. ఇక తనకి అసలు ఏం చేయాలో అర్థం కాదు. తను ఆలోచిస్తూ ఉంటుంది ఎలాంటి సిచ్యువేషన్ లో నేను ఏం చేస్తాను. ఇక తను లేచి వెంటనే బిలీ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక ఇంకో వైపు మనం యోర్ని అయితే చూస్తాం. ఆన్య రావడం లేట్ అవ్వడం చూసి యోర్కేమో భయం వేస్తూ ఉంటుంది. అందుకే తను వెంటనే స్కూల్ వాళ్ళకైతే కాల్ చేస్తుంది. దీనిపై వీళ్ళ స్కూల్ వాళ్ళు ట్రిప్ అనే అబద్ధం చెప్పి కవర్ చేస్తూ ఉంటారు. ఇక ఇది వినగానే యోర్ కూడా సైలెంట్ అవుతుంది. కానీ ఎందుకో తనకి కొంచెం డౌట్ గానైతే అనిపిస్తుంది. ఇక తను వెంటనే వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్ కి అయితే కాల్ చేస్తుంది. ఇక ఈ కాల్ లో యోర్ కి తెలుస్తుంది ట్రిప్ క్యాన్సిల్ అయిందని, ఇంకా స్టూడెంట్స్ అందరూ వెంటనే ఇంటికి వచ్చారని. ఇక ఇది వినగానే యోర్ షాక్ లో ఉంటుంది. ఇక ఇంకో వైపు మనం ఆన్యని అయితే చూస్తాం. ఆన్యని చూసి బిలీ అంటూ ఉంటాడు నీకేం కావాలి. ఇంకా ఇక్కడ మనం ఆన్యని చూస్తే తను సైలెంట్ గా ఉంటుంది. తనకి ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. ఇంకా తను ఆలోచిస్తూ ఉంటుంది నేను వీళ్ళకి బయట సిచ్యువేషన్ గురించి చెప్పాలా, కానీ నేను కనుక అలా చెప్తే వీళ్ళు బస్ ని పేల్ చేస్తారేమో. ఇక ఇప్పుడు ఆన్య బిలీతో అంటుంది నాకు ఆకలిస్తుంది. ఇక ఇది వినగానే వీళ్ళంతా షాక్ లో ఉంటారు. ఇక్కడ ఎండర్సన్ అంటూ ఉంటాడు నేను తిను అనుకున్న దానికంటే చాలా ధైర్యవంతురాలే. ఇక్కడ బిల్లీ అంటాడు నువ్వు సైలెంట్ గా వెళ్ళి నీ సీట్ లో కూర్చో. ఇప్పుడు ఆన్య అంటుంది నా మెల్లో ఈ డబ్బు ఉన్నందుకు నాకు భయంగా లేదు, నేను తప్పుని తప్పు అని చెప్పలేని ప్రపంచంలో ఉన్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ఇక ఇది విని బిల్లీ షాక్ లో ఉంటాడు. ఇంకా తన కళ్ళ ముంగట తన కూతురే కనిపిస్తుంది. ఇక ఇప్పుడు బిల్లీ ఆన్య మెల్లో ఉన్న బాక్స్ ని తీసి నువ్వు వెంటనే కంచి వెళ్ళిపో అని అంటాడు. ఇంకా తన లోపల ఆలోచిస్తూ ఉంటాడు నేను తిన ముందు ఈ తప్పు చేయలేను. ఇక ఇది విని ఆన్య మనసులో అనుకుంటుంది అలాగైతే తన ముందు తప్పు చేయడానికి డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు ఆన్య అంటుంది నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఇది విని బిల్లీ షాక్ అవుతాడు. బిల్లీ అంటాడు ఎందుకు, మీలాంటి గొప్ప వాళ్ళు ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తారు కదా. ఇది విని ఆన్య అంటుంది నాకు ఆకలిస్తుంది, నాకు ఫుడ్ కావాలి. ఇది విని బిల్లీ మనసులో అనుకుంటాడు ఈ అమ్మాయి ఇంట్లో ఫుడ్ పెట్టర్ అయ్యింది, నువ్వు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్న దీని గురించి అడుగుతుంది. ఇక తన మనసులోని మాట వినగానే ఆన్య షాక్ లో ఉంటుంది. ఇంకా బిల్లీ ఏమో తన మనసులో ఏదేదో అనుకుంటూ ఉంటాడు. తను అనుకుంటాడు ఆస్ట్రేలియాలో ఎవరికి అన్నం దొరకట్లేదా, ఇక్కడ ఉన్న పిల్లలందరూ ఇందాక నుంచి ఇలాగే చేస్తూ ఉన్నారు. ఇది విని ఆన్య మైండ్ కూడా బ్లాంక్ అయిపోతుంది. ఇప్పుడు ఆన్య అంటుంది ఏ పిల్లాడైనా ఆకలితో బాధపడలేని లోకాన్ని కనిపెట్టాలని అనుకుంటున్నాను. ఇక ఇది విని వీళ్ళంతా షాక్ లో ఉంటారు. ఇంకా బిల్లీ మనసులో అనుకుంటూ ఉంటాడు నేనే నా వీళ్ళ గురించి తప్పుగా ఆలోచించింది. ఇంకా ఎక్కడ ఉన్న బస్ డ్రైవర్ ఏమో చాలా కోపంగా ఉంటాడు. ఎందుకంటే బిల్లీ తను చెప్పినట్టు వినడం లేదు. ఇక తను వెంటనే తన దగ్గర ఉన్న గన్ని తీసి ఆన్య వైపు అయితే పెడతాడు. ఇక తను ఇలా చేయడం చూసి హెండర్సన్ అయితే మధ్యలోకి వస్తాడు. ఇప్పుడు ఇక్కడ బిల్లీ ఆలోచిస్తూ ఉంటాడు నేను నిజంగానే తప్పు చేశాను, ఇంకా నేను ఆ విషయాన్ని అసలు ఎందుకు మర్చిపోయాను. ఇక ఇదే మూమెంట్ లో మనం బిల్లీ యొక్క ఫ్లాష్ బ్యాక్ ని అయితే చూస్తాం. దీంట్లో వాళ్ళ కూతురు పిల్లులు ప్రశాంతంగా తింటూ ఉంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. దీన్ని చూసి వాళ్ళ నాన్న అడుగుతాడు నువ్వు ఎందుకు ఇలా చేస్తూ ఉన్నావు. దీనిపై వాళ్ళ కూతురు చెప్తుంది పెద్ద పిల్లలు చిన్న పిల్లల్ని సరిగా తినేవట్లేదు, అందుకే నేను వీటికి ఫుడ్ ని ప్రాపర్ గా పంచడానికి ట్రై చేస్తాను. దీనిపై వాళ్ళ నాన్న అంటాడు ఇది నార్మల్ విషయమే కదా, సర్వైవల్ విషయంలో బలవంతంగా ఉన్న జీవే ఆఖరి దాకా బతుకుతుంది. ఇది విని వాళ్ళ కూతురు అంటుంది నాకు ఈ విషయం తెలుసు, కానీ ఎవరైనా ఆకలిగా ఉంటే నేను చూడలేను, అందుకే నేను వీటికి హెల్ప్ చేశాను. ఇక ఇది వినగానే బిల్లీకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. కానీ ఇదే మూమెంట్ లో బిల్లీకి తెలుస్తుంది వీళ్ళు తినే ఫుడ్ ని వాళ్ళ కూతురు క్యాట్స్ కి వేసిందని. ఇప్పుడు బిల్లీ అంటాడు మనమేం తింటాం. ఇది విని వాళ్ళ కూతురు అంటుంది మీరు నన్ను తిట్టకండి, ఇదంతా మీరే నాకు నేర్పించారు, ఇంకా మీరు ఇదంతా నాకు నేర్పించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఇక తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. దీన్ని చూసి బిల్లీ తను ఆపడానికి అయితే ట్రై చేస్తాడు. ఇప్పుడు బిల్లీ అంటూ ఉంటాడు ఇదంతా నేను ఎందుకు మొదలు పెట్టాను, ఎందుకు చేస్తున్నానన్న సంగతి అసలు మర్చిపోను. ఇంకా ఇక్కడ ఉన్న ఆన్య ఇదంతా వింటూ ఉంటుంది. ఇక ఇప్పుడు బిల్లీ బ్యాగ్ ని తీసుకుని వెంటనే బయటకైతే వచ్చేస్తాడు. ఇక తను మనసులో అనుకుంటాడు రెడ్ సర్కస్ వాళ్ళు చేసే విధానం తప్పని నాకు ఎప్పటించో తెలుసు, అయినా కానీ నేను అవన్నీ ఆపలేకపోయాను. ఇంకా ఒకసారి నేను నా కూతుర్ని కోల్పోయాను, ఇంకా ఇప్పుడు నేను మళ్ళీ కోల్పోవాలని అనుకోవట్లేదు. ఇక ఇప్పుడు నేను తనకు ఒక మంచి తండ్రిని మిగిలిపోతా. ఇక ఇప్పుడు తను ఇక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ముందు అయితే సరెండర్ అవుతాడు. ఇక బిల్లీ ఇలా సరెండర్ అవ్వడం చూసి వీళ్ళంతా షాక్ లో ఉంటారు. ఇంకా వాళ్ళ టీమ్మేట్స్ ఏమో లోపలికి రమ్మని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ బిల్లీ అంటూ ఉంటాడు వీళ్ళ తప్పేమీ లేదు, ఇదంతా నేనే ప్లాన్ చేశాను, అందుకే మీరు ప్లీజ్ వీళ్ళని వదిలేయండి. ఇక బిల్లీ ఇలా చేయడం చూసి బస్ డ్రైవర్ కి అయితే చాలా కోపం వస్తుంది. ఇక తను వెంటనే బస్ ని అయితే స్టార్ట్ చేస్తాడు. ఇక ఇది నోటీస్ చేసి పోలీస్ ఆఫీసర్స్ వెంటనే ఆ బస్ ని అయితే ఆపేస్తాడు. దీన్ని చూసి ఆ బస్ డ్రైవర్ ఆనిని పట్టుకుని ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి అయితే ట్రై చేస్తాడు. ఇది నోటీస్ చేసి వెంటనే మార్తా వచ్చి ఆనియన్ అయితే కాపాడు
బయటపడుతుంది. ఇక మిగిలిన పోలీస్ ఆఫీసర్స్ అందరూ కలిసి వీళ్ళందరిని అయితే అరెస్ట్ చేస్తారు. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. ఎపిసోడ్ మీకు నచ్చిందంటే కింద కమెంట్స్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇంకా దీని తర్వాత ఎపిసోడ్స్ అయితే నేను రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తాను. అంటే రోజుకు ఎపిసోడ్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. సరే ఇక వెళ్లే ముందు ఈ వీడియో క్లిక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.